విశాఖలో డబుల్ మర్డర్ వ్యక్తిగత కక్షలతోనే జరిగిందా? అంత దారుణంగా హత్య చేస్తే చుట్టుపక్కల వాళ్లకు కనీసం అనుమానం కూడా రాలేదా? ఈ క్రైమ్ కహానీలో అసలు ట్విస్ట్ ఏంటి? విశాఖలోని దువ్వాడలో డబుల్ మర్డర్ కేసులో ఇంకా మిస్టరీ వీడట్లేదు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి గోడలపై గ్రీజు మరకలున్నట్టుగా గుర్తించారు. హంతకుడు మెకానిక్ అయి ఉండొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదట చోరీ కోసం వచ్చిన దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. కానీ తాజాగా కత్తిపోట్లు కనిపించడం, లక్ష్మిపై దాడి జరిగినట్టుగా కూడా గుర్తించారు. దీంతో ఇది దొంగల పని కాదు, తెలిసిన వారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి క్లూస్ టీంను రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు. చూస్తే విపరీతమైన గ్రాజ్తో చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా మనం అనుకున్నాము 4 గాజులు పోయినాయి, ఆ గాజులు కూడా దొరికాయి, కాబట్టి అది కూడా పోలేదు. సో చాలా ప్లాన్గా గ్రాజ్తో మర్డర్ చేశారండి. సో మా దగ్గర క్లూజ్ ఉన్నాయి, 4 క్లూజ్ మా దగ్గర ఉన్నాయి. క్లూజ్ ఎప్పుడు బయట చెప్పడం లేదు. త్వరలో కేసు ఛేదిస్తామని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరి మీద అనుమానం ఉంది మేము చెప్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇది ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ కాబట్టి మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మాకు ఒకటే అనిపించింది, తెలిసిన వాళ్ళే చేశారు అండ్ చాలా గ్రాజ్తో చేశారని. ఈ 2 పాయింట్స్ మనం షేర్ చేసుకోవచ్చు. ఇంట్లోకి ఎలా జొరబడ్డారో, ఎప్పుడు జొరబడ్డారో తెలీదు. దంపతులు ఇద్దరిని అత్యంత దారుణంగా చంపేశారు. తర్వాత తీరిగ్గా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పోలీసులు తాళం కట్ చేసి లోపలికి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో పడి ఉన్నాయి దంపతుల మృతదేహాలు. అందరూ గ్రామ దేవత పండుగ హడావుడిలో ఉండగా అదను చూసుకుని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. యోగేంద్ర బాబు డెడ్ బాడీపై 10కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంట్లో నగలేమీ చోరీ కాలేదని, తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని సిపి అంటున్నారు. ఈ కేసులో నిందితుల కోసం 8 బృందాలు గాలిస్తున్నాయి. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. యోగేంద్ర బాబు, లక్ష్మీ దంపతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా పూర్తయిపోయింది. యుఎస్ నుంచి వచ్చిన యోగేంద్ర బాబు కుమారుడు సుజిత్ పేరెంట్స్ హత్యతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంత అవకాశం అయితే లేదు. సో ఇక్కడ కక్షగట్టి అంతలాగా ఇబ్బంది పెట్టి ఇద్దరిని చంపే అంత కోణం నాకు అర్థం కావట్లేదు. పోలీస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ ఇన్వెస్టిగేషన్. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అన్ని కోణాల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడైనా వీళ్ళు ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా అయ్యింది అని ఏదైనా ఒక సంఘటన గురించి అయినా చెప్తే, చిన్నదైనా సరే ఎందుకు వదిలిపెట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నాను.